నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలు అవుతాయి. మనిషికి కావలసింది ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే. అవి ఉంటే చాలు. మనం ఉండేది గుడిసె అయినా అది ఇంద్రభవనమైపోతుంది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. గెలవకపోవడం ఓటమి కాదు. ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూస్తే భయపడుతుంది. కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశం వెతుకుతాడు. విజయం సాధించడం కోసం ఓ మంచి సూత్రం నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఒక సూత్రం ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడం. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. శాంతంగా ఉంటేనే మీరు జీవితంలో దృఢంగా ఉండగలరని గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. నీకోసం ఎవ్వరూ రారు, ఏదీ చెయ్యరు. నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకొని మోసపోకు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. మంచి ప్రవర్తన ఉన్న చోట విధేయత ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నిన్ను విమర్శించే వాళ్ళను ఏమీ అనకు. ఎందుకంటే నిన్ను చూసి సిగ్గుతో వాళ్ళు తలదించుకునే రోజు వస్తుంది కాబట్టి. నీకు బాగా దగ్గరివారు ఎవరో తెలుసా? నువ్వు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు. నువ్వు ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారు నీకు బాగా దగ్గరివారు. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య రాదు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మన నడక మనమే నడవాలి, ఎంత కష్టమైనా సరే.
పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నువ్వు ఆలోచించే ఆలోచనలలో ఉండాలి. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.